ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచే ఎంపీగా గెలిచారు. మరి మీకు ఒక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న, పటిష్టంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో మీరు రాణిస్తారు అనుకుంటున్నారా? ఒకటి మీరు గమనించాలి, అసలు ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లేదేం లేదు ఇక్కడ. అసలు కాంగ్రెస్కు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటు బ్యాంక్ అనుకుంటే కరీంనగర్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలిచినాం పోయినసారి. ఆదిలాబాద్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలిచినాం పోయినసారి. సికింద్రాబాద్ పార్లమెంట్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలిచినాం పోయినసారి. నిజామాబాద్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, పోయినసారి ఎంపీ గెలిచినాం. కాబట్టి ఎమ్మెల్యే గెలిస్తే, కార్పొరేటర్ గెలిస్తే ఎంపీ గెలుస్తాము అనేదానికి అనుభవపూర్వకంగా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మేము పోయినసారి మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు పోయినసారి. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో 29కి 28 సీట్లు గెలిచినాం. రాజస్థాన్లో మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినాం, ప్రభుత్వం ఏర్పడలేదు. 25 సీట్లకు 25 సీట్లు గెలిచినాం. ఢిల్లీలో మేము ఓడిపోయినాము, మా ప్రభుత్వం ఏర్పడలేదు అసెంబ్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది. 7కి 7 సీట్లు గెలిచినాం. కాబట్టి ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలే. స్థానికం వేరు, నార్మల్ పార్లమెంట్ వేరు అంటారు. ఓటర్లు ఎవరి పార్టీ ఖైదీలు కాదు. ఓటర్లు ఏమన్నా ఖైదీలా బ్యాంక్ ఇవ్వడానికి? అందుకని కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోవాలా, ప్రభుత్వం రావాలా అని కోరుకున్నప్పుడు బీజేపీ అయితేనే దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. బీజేపీ అయితేనే మహిళలకు సాధికారత విషయంలో గణనీయమైన మార్పు తీసుకురాగలుగుతుంది. బీజేపీ అయితేనే లౌకికవాదం పేరు మీద ముస్లిం మహిళలకు సమాన న్యాయం ఇవ్వగలుగుతుంది. బీజేపీ అయితేనే మహిళలకు అనేకమైనటువంటి స్టాండప్ యోజన కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ముద్రా యోజన కావచ్చు. ఇవాళ దేశంలో ముద్రా యోజన ఉంది. ముద్రా యోజనలో లాభపడ్డటువంటి దానిలో సంఖ్య అత్యధికమైనటువంటి సంఖ్య మహిళలు. 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు లోన్ ఇవ్వడం ఏదైతుందో, కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా, ఏ విధమైనటువంటి గ్యారంటీ లేకుండా మహిళలకు మార్పు తీసుకొచ్చినటువంటి ఈరోజు లఖ్పతి దీదీ అనేటువంటి ప్రోగ్రాం ఏదైతుందో, అనేకమైన ఎస్హెచ్జీలకు, స్వయం సహాయతా గ్రూపులకు ఏవైతున్నాయో సమూహాలకు, వాళ్ళకు లాభించేటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది మోదీ గారు. కాబట్టి రకరకాలుగా ఈరోజు ఆలోచిస్తే వాళ్ళు బేరీజ్ చేసుకుంటారు. ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఈ ఆప్షన్ ఏ, బి, సిలో కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్ కోటేస్తే ఏం చేయాలి? మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కోటేస్తే ఏం చేయాలి? కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడే అవకాశం ఉందా? లేదు. పోయినసారి అంతకుముందు 45, ఇప్పుడు మొన్న 52. ఈసారి మళ్ళీ తగ్గే పరిస్థితే ఉంది. ఎందుకంటే వాళ్ళతో ఎవరు, మా సంగతి విడిచిపెట్టండి, ఓటర్ల సంగతి విడిచిపెట్టండి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, కలిసి మీటింగ్ పెట్టిన వాళ్ళు, కలిసి కూటమి ఏర్పడతామన్న వాళ్ళే ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉండలేరు. మీరు గ్యారంటీగా చెప్పగలుగుతారా? మోదీ గ్యారంటీ లెక్క రాహుల్ గాంధీ గ్యారంటీ చెప్పగలుగుతారా? వాళ్ళతో ఎవరు ఉంటారు? మమతా బెనర్జీ నీ ఉండా అంటున్నది, ఫరూక్ అబ్దుల్లా కూడా నీ ఉండా అంటున్నాడు. కాబట్టి భరోసా లేని కూటమి, దానికి ఓటేస్తే, సీట్ ఇస్తే ఏమవుతుంది? అందుకని ఏమంటారు, నాకేం లేదు నీకేం లేదు, ఇద్దరం రాసుకుంటే బూడిద రాలుతుంది కింద. అందుకని అటువంటి పని మల్కాజ్గిరిలో చేయొద్దు, అదేవిధంగా దేశంలో చేయొద్దు అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత మల్కాజ్గిరిలో ఖచ్చితంగా అనేక కారణాల వల్ల, అనేక కోణాల వల్ల పోయినసారి కూడా అనుభవం ఉంది. ఇప్పుడు మీరు చూస్తాను మల్కాజ్గిరిలో నేను ఎక్కడికి పోయినా ఒక మార్పు వస్తున్నది. మొత్తం టీఆర్ఎస్లో ఉండేటువంటి భూమాఫియాలు, అంత జబ్బు దొంగలు అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ మారుతాను. పార్టీల ఫోటోలు వస్తున్నాయి కదా, నిన్న కొందరు చేరిన్లు, ఇవాళ కొందరు చేరిన్లు, ఇవాళ కొందరు చేరిన్లు. ఆ చేరిన వాళ్ళ ఫోటోలు మొత్తం తీస్తే పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఫోటోలు, అన్ని పోలీస్ స్టేషన్లు ఉండాల్సిన ఫోటోలే. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఫోటోలను తీసుకుపోయి పార్టీలో పెట్టుకుంటాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పార్టీలు కావు, వాళ్ళు ఏమంటారంటే సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళతో ఉంటాం మేము. వాళ్ళు పార్టీ మిత్రులు కాదు, వాళ్ళు సింహాసనం మిత్రులు. అందుకని హైదరాబాద్లో
ఇక్కడ ల్యాండ్ దొంగతనం చేసిన వాళ్ళు, అక్కడ భూమి దొంగతనం చేసిన వాళ్ళు, గుళ్ళు మింగినోళ్ళు, గుడి లింగాలు మింగినోళ్ళు, కుంటలు మింగినోళ్ళు, చెరువులు మింగినోళ్ళు అందరూ కూడా మీరు ఈ మన మెయిన్ రోడ్డు మీద చూస్తే అన్ని ఇవాళ చేరిండ్లు, నిన్న చేరిండ్లు, మొన్న చేరిండ్లు ఫోటోలు చూస్తాంగా లేదా? ఆ ఫోటోలన్నీ ఏంటి? పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఫోటోలు. అవన్నీ తీసుకుపోయి బీఆర్ఎస్లోకి వెళ్ళి తీసుకుపోయి కాంగ్రెస్లో చేరుస్తాను. వీళ్ళతో నోట్లు వస్తాయా? వీళ్ళకు రూపాయి పెడితే పావుల పైసలు ఉన్నాయి బయట. ఎందుకంటే వీళ్ళు అవినీతి పరులు కాబట్టి బీఆర్ఎస్ ఓడిచ్చిండ్రు. బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు ఓడిచ్చిండ్రు? ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓడిచ్చిండ్రు. మళ్ళీ ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్కి పోతే ఏం చేయాలా? అందుకని కాంగ్రెస్ ఏదైతుందో నిన్నటి బీఆర్ఎస్ ఇవాటి కాంగ్రెస్, నిన్నటి బీఆర్ఎస్ ఈ రోజుటి కాంగ్రెస్. కాబట్టి ఖచ్చితంగా మల్కాజ్గిరే కాదు మొత్తం తెలంగాణలో ఢిల్లీకి మాత్రం మోదీకే. మరొకసారి మోదీ ప్రభుత్వం కావాలా? ప్రజలకు ఉంది. మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోయినప్పుడు మీకైతే ఈసారి అసెంబ్లీలు వేయంగానే కేంద్రం మీదే. ఎందుకంటే ప్రజలకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండాలా.